ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే కంకాళీతల ఆలయం. బయటి చూస్తే చాలా మామూలుగా ఒక చిన్న గుడిలా అనిపిస్తుంది. కాని దీని వెనుక శతాబ్దాల చరిత్ర, ఎన్నో పురాణగాథలు, తరతరాలుగా వస్తున్న అచంచలమైన భక్తి దాగి ఉన్నాయి. అసలు ఆలోచిస్తే ఒక ప్రదేశాన్ని అంత పవిత్రంగా మార్చేది ఏంటి? అక్కడ కట్టిన ఎత్తైన గోపురాలా, లేక దాని మట్టిలో గాలిలో కలిసిపోయిన కథలా? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఆలయానికున్న అసలైన గుర్తింపేంటో చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక గుడి కాదు, అంతకు మించి ఒక శక్తివంతమైన కేంద్రమనమాట. కంకాళీతల అనేది ఒక శక్తిపీఠం. అంటే మన భారతదేశమంతటా విస్తరించి ఉన్న 51 అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒక్కటి. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలే ఈ శక్తిపీఠాలుగా వెలిశాయి. అందుకే ఇవి దైవిక స్త్రీశక్తికి మూల కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మరే అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మనం ఒక అద్భుతమైన, ఎంతో భావోద్వేగమైన పురాణగాథలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కథేంటో చూద్దాం. ఈ కథలో ఒక గొప్ప త్యాగముంది, అంతులేని దుఃఖముంది, చివరికి ఒక దైవిక జోక్యం కూడా ఉంది. మొదట సతీదేవి ఆత్మాహుతి. తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో జరిగిన అవమానాన్ని భరించలేక ఆమె అగ్నికి తనను తాను ఆహుతి చేసుకుంటుంది. ఇక రెండవది శివుడు శోకం. తన ప్రియసఖిని కోల్పోయిన శివుడు ఆమె దేహాన్ని మోస్తూ ఒక పిచ్చివాడిలా విశ్వమంతా తిరుగుతాడు. ఇది చూసిన విష్ణుమూర్తి విశ్వసమతుల్యతను కాపాడటానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్ర శక్తిపీఠాలుగా మారిపోయాయన్నమాట. మరి కంకాళీతల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సతీదేవి నడుము లేదా అస్థిపంజరం పడిందని పురాణాలు చెప్తున్నాయి. బెంగాలీలో కంకాలంటే అస్థిపంజరం. సరిగ్గా అందుకే ఈ ప్రదేశానికి కంకాళీతల అనే పేరు వచ్చింది. ఆ ఒక్క విశ్వ సంఘటనే ఈ నేలకు ఇంతటి అపారమైన శక్తిని ఇచ్చిందని నమ్ముతారు. అయితే ఈ పురాణగాథ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. దాని శక్తిని నిజంగా అనుభవించిన వాళ్లు కూడా ఉన్నారు. శతాబ్దాలుగా సంచార యోగులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఏదో తెలియని ఒక తీవ్రమైన విశ్వశక్తి ప్రవహిస్తోందని చెప్పేవారు. అందుకే ముఖ్యంగా తాంత్రిక సాధన చేసేవారికి ఇదొక రహస్యమైన, శక్తివంతమైన కేంద్రంగా మారింది. సరే, ఈ దైవిక కథ నుంచి కాస్త పక్కకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించి నిలబెట్టిన మనుషుల చరిత్రలోకి ఒక్కసారి తొగిచూద్దాం. ఈ ఆలయ చరిత్ర కొన్ని శతాబ్దాల నాటిది. మధ్యయుగంలో భక్తి ఉద్యమం బలంగా ఉన్నప్పుడు యాత్రికులకు ఇదొక ముఖ్యమైన మజిలిగా మారింది. ఆశ్చర్యంగా బెంగాల్ సుల్తానులు, మొఘలుల పాలనలో కూడా ఈ ఆలయాన్ని కాపాడింది రాజులు కాదు, అక్కడి స్థానిక ప్రజలే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న గుడి నిర్మాణం బహుశా 17వ లేదా 18వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చని అంచనా. ఇక్కడే కంకాళీతల అసలైన ప్రత్యేకత బయటపడుతుంది. చూడండి, మన దేశంలోని చాలా ప్రసిద్ధ ఆలయాల వెనుక ఎవరో ఒక రాజు లేదా ఒక రాజవంశం ఉంటుంది కదా. కాని కంకాళీతల అలా కాదు. దీని వెనుక ఉన్నది స్థానిక జమీందార్లు, భూస్వాములు, ఇంకా సాధారణ భక్తులు. ఇది రాచరికపు వైభవానికి గుర్తుకాదు, ప్రజల సమష్టి భక్తికి, వాళ్ల అచంచలమైన విశ్వాసానికి ఒక నిలువుద్దం. ఈ ఆలయ ప్రత్యేకతకు అది ఉన్న భౌగోళిక ప్రదేశం కూడా ఒక కారణం. ఇది పశ్చిమ బెంగాల్లోని రాడ్ ప్రాంతంలో, పవిత్ర కోపాయి నది పక్కన చాలా ప్రశాంతమైన, ఏకాంతమైన చోట ఉంది. చుట్టూ ఉన్న ఆ నిశ్శబ్దం, ఆ గ్రామీణ వాతావరణం ధ్యానం చేసుకోవడానికి, ముఖ్యంగా తాంత్రిక సాధనలు చెయ్యడానికి దీన్ని ఒక సరైన ప్రదేశంగా మార్చింది. పురాణాలు, చరిత్ర అన్నీ చూసాం కదా. మరి ఈ రోజుల్లో కంకాళీతలకు వెళ్తే ఎలా ఉంటుంది? మనకు అక్కడ ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు, భారీ నిర్మాణాలు ఆశించవద్దు. చాలా నిరాడంబరమైన గుడి. కాని లోపలికి అడుగుపెట్టగానే ఒక లోతైన ప్రశాంతత, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని ఆవరిస్తుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కంకాళేశ్వరి అమ్మవారి గర్భగుడి, పవిత్రమైన కుండం. ఇక్కడే సతీదేవి దేహభాగం పడిందని నమ్ముతారు.
ఇంకా భక్తులు తమ కోరికలను ధారాలుగా కట్టే పురాతన మర్రి, రావి చెట్లు కూడా ఉన్నాయి. సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రదేశం పండుగల సమయంలో భక్తితో నిండిపోతుంది. ముఖ్యంగా కాళీపూజ, దుర్గాపూజ, నవరాత్రులప్పుడు వేలాది మంది భక్తులు వస్తారు. ఆ సమయంలో జరిగే ప్రత్యేక హారతులు, తాంత్రిక పూజలతో ఈ ప్రదేశం మరింత శక్తివంతంగా మారుతుంది. ఒకవేళ ఈ ప్రదేశాన్ని సందర్శించాలని ఎవరైనా అనుకుంటే వాళ్లకోసం ఇక్కడ కొన్ని ప్రాథమిక వివరాలు. ఇది బోల్పూర్ పట్టణానికి చాలా దగ్గర్లో ఉంటుంది. ప్రవేశానికి ఎలాంటి రుసుము లేదు. ఇంకా చెప్పాలంటే చల్లగా ఉండే శీతాకాలంలో వెళ్తే చాలా బావుంటుంది. ఇప్పటిదాకా మనం పురాణం, చరిత్ర, భౌగోళికం అంటూ వేరువేరు అంశాలను చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి కంకాళితల యొక్క పూర్తి చిత్రాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. కంకాళితల శక్తికి మూలమేంటి? దాని శక్తి గోడల్లోనూ రాళ్లల్లోనూ లేదు. దాని శక్తికి కారణం ఒక విశ్వపురాణం, శతాబ్దాలుగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఒక సమాజం, దాని ఏకాంత భౌగోళికం, ఇంకా ఈనాటికి అక్కడ ప్రవహించే భక్తుల అచంచల విశ్వాసం. ఇవన్నీ కలిస్తేనే కంకాళితల. చివరగా ఒక ఆలోచనతో ఈ వివరణని ముగిద్దాం. రాజులు కట్టకుండా, ప్రభుత్వాలు పోషించకుండా, కేవలం తరతరాలుగా ప్రజల విశ్వాసమే పునాదిగా నిలబడిన ఇలాంటి గొప్ప ప్రదేశాలు మన చుట్టూ ఇంకా ఎన్ని ఉన్నాయో కదా, ఆలోచించండి.